మేము ఇస్తాము కొన్ని మీరు ఇవ్వండి మనం మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకుందామని కొంత ఉమ్మడిగా చేయాల్సిన అవసరం రావచ్చు. మన త్యాగ కళ్యాణ్ ఎలాగో త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయనకు ఆ పరిస్థితిని చెప్పడం ఒప్పించడమే ఇక్కడ అంతా కూడా. ఆయన ఏదేమైనా కలిసి ఉండాలన్నారు కాబట్టి ఇక్కడ వ్యూహం ఏం లేదండి. ఇంకా అండర్ ది డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోదీ అన్న తర్వాత ఇంకా చేయగలిగింది ఏం లేదు. ఓకే, కాబట్టి సరే ఏంటి కొత్త ఈసీల నియామం స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ, ఇందులో ఏమన్నా ఇబ్బంది? అది ఎక్స్పెక్టెడేనండి అది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు ఒక చట్టమన్నా చేయండి, చట్టం చేసే వరకు చీఫ్ జస్టిస్ను కూడా కలిగిన కమిటీ ఏర్పాటు చేయండి అని చెప్పింది. ప్రభుత్వం పార్లమెంట్ ఒక చట్టం చేసింది, వాళ్ళకు మెజారిటీ ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు చేశారు. చేసిన దాంట్లో ప్రధాన న్యాయమూర్తికి చోటు కల్పించలేదు. ప్రధాన న్యాయమూర్తికి చోటు అంతకుముందు కూడా లేదు. వాళ్ళు డెమోక్రసీ కోసం ఒక సజెషన్ చేశారు, దాన్ని ప్రభుత్వం పాటించలేదు. సుప్రీంకోర్టు పార్లమెంట్ని ఏం శాసించలేదు. పార్లమెంట్ ఒక శాసనం అంటూ చేశాక అదే అమలవుతుంది. కాబట్టి కేసు అయ్యే వరకు దాన్ని చేయండి అంటే, ఇప్పుడు ఒక ఆయనేమో రిటైర్ అయ్యాడు, ఒక ఆయన ఇంకొక ఆయన రాజీనామా చేశాడు. ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి కదా. ఇంత పెద్ద దేశంలో 97 కోట్ల మంది ఓటర్లు, ప్రపంచంలో ఇంకెక్కడ ఈ తరహా ఎన్నిక జరగదు. కాబట్టి ఒక ఇతనికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఎలా వదిలేస్తారు. కాబట్టి చర్చ, కోర్టు విచారణ అది కొనసాగుతూ ఉంటుంది. ఇది ఎక్స్పెక్టెడ్. ఇది ఓకే. సరే ఏంటి 3 రాష్ట్రాల ఎన్నికల ఇన్ఛార్జీలు ప్రకటించిన బీజేపీ, ఏపీ ఎన్నికల ఇన్ఛార్జిగా అరుణ్ సింగ్. ఏంటి అరుణ్ సింగ్ పాత్ర? ఏముంది, ఇప్పుడు రకరకాల తగాదాలు వచ్చినవి, తర్వాత విన్నవి, ముఖ్యంగా వీళ్ళు చెప్పినవి చెప్పడం, తెలుగుదేశానికి చెక్ పెట్టడం కూడా ఒకటి. గతసారి పొత్తులన్నింటిలో కూడా తెలుగుదేశం మాటే చెల్లింది, చంద్రబాబు చెప్పినట్టు చేశాము, హైజాక్ చేశాడు బీజేపీ గ్రో కాకుండా చేశారు. ఇట్లాంటి ఫిర్యాదులు ఉన్నాయి. కాబట్టి బీజేపీ ప్రయోజనాలు కాపాడటం అన్నది ఒకటి. బహుశా వీళ్ళకి వైసీపీతో కూడా పొత్తుంది కాబట్టి అటు ఇటు కూడా జాగ్రత్తలు. ఇందాక నేను చెప్పా కదా, మేము చంద్రబాబును గెలిపించమని చెప్పలేదు, జగన్ను ఓడించమని చెప్పలేదు. సో ఆ పద్ధతిలో దీన్ని బ్యాలెన్స్ చేసే పని ఆయన ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ఇంకా అది కాకుండా పురంధేశ్వరి కూడా పోటీ చేస్తారు కాబట్టి కొంచెం తోడుగా ఉండటం. అంతకు మించి పెద్ద ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు బలం ఉన్నది కానీ వాళ్ళు చేయగలిగింది కానీ పెద్దగా ఏముంది. ఇంకొక మాట అదే, ఇప్పుడు ఆ పత్రికలో కూడా వాళ్ళు అదే రాస్తున్నారు, ఏపీకి ఏదో ఒక నిర్దిష్టమైన హామీ ఇవ్వకుండా బీజేపీ అయితే పెరగదు, అవును, నిలబడద్దు అనేది చాలా ఖాయం. అదే నమ్మగలిగే విధంగా ఇవ్వాలి, హామీ కూడా నమ్మగలిగే విధంగా ఇవ్వాలి. కరెక్ట్. కొంత తప్పు దిద్దుకున్నట్టుగా కూడా కనపడాలి. అది లేకుండా పైన మాట్లాడితే కుదరదు. అవును, అలా చేస్తే చంద్రబాబును జగన్ ఒక విధంగా చూస్తారు రాష్ట్ర నాయకులు, కాబట్టి బీజేపీని వేరే విధంగా చూస్తారు.